3 రోజుల్లోనే లాభాల పరుగు మొదలెట్టాను అంటున్నారు దిల్ రాజు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. ఆర్య, బొమ్మరిల్లు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో దిల్ రాజు బ్యానర్ కి జనాల్లో ఇమేజ్ ఏర్పడింది. కానీ టైం ఎప్పుడు ఒకళ్ళ వైపే ఉండదు కదా. ఈ మధ్య వరసంబడి జల్లకాయలు తింటా వచ్చారు దిల్ రాజు. ఎంతో మంది రైజ్ అవడానికి హ్యాండ్ ఇచ్చిన పర్సనాలిటీ. ప్రయత్నంలో లోపం లేదు, టైమే కలిసి రాలేదు. అనుభవం నేర్పిన పాఠాలు ఊరికనే పోతాయా? తగ్గలేదు, నిరాశ పడలేదు. మరో మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. 2017 సంక్రాంతి సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది దిల్ రాజు కి. కుమ్మొదులు పెట్టారు కుమార్ రాజు. శతమానం భవతి బ్రహ్మాండమైన విజయాన్ని దక్కించుకుంది. అందరూ అన్నారు ఇద్దరు పెద్ద హీరోల మధ్యలో చిన్న సినిమా నిలబడిద్దా అని. కానీ జనాలు పెద్ద సినిమాలు అయితే ఏంది, చిన్న సినిమాని కూడా నిలబెడతామని సినిమా మీద ప్రేమ కురిపించారు. శతమానం భవతి 3 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ అందరికి పెట్టుబడిని వెనక్కి తెచ్చేసిందట. 4వ రోజు నుంచి లాభాల వేట మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజే ప్రకటించడం విశేషం. తొలి 3 రోజుల్లో శతమానం భవతి 10 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా మంచి రన్ థియేటర్లలో కొనసాగుతుంది. ఫస్ట్ వీక్ తర్వాత థియేటర్లు పెంచే అవకాశాన్ని కూడా దిల్ రాజు చెప్తున్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రిపోర్ట్స్ తెచ్చుకున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి చక్కటి లాభాలు పంచడమే కాదు, దిల్ రాజుకి మంచి ఉత్సాహాన్ని తెచ్చిందనే చెప్పాలి. చూస్తుంటే 2017 దిల్ రాజుకి కలిసి వచ్చినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఈ సంవత్సరం ఆయన ఎన్ని హిట్లు సొంతం చేసుకుంటారో.